ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, రెపో రేటు ఈ మాటలు వినగానే మనకెందుకో కొంచెం భయంగా, సంక్లిష్టంగా అనిపిస్తాయి కదూ. కాని నిజానికి ఈ పెద్ద పెద్ద పదాల ప్రభావమంతా మన జేబు మీదే పడుతుంది. మనం రోజూ కొనే సరుకుల దగ్గర నుండి మనం కట్టే హోమ్ లోన్ ఈఎంఐ వరకు అన్నీ వీటితోనే ముడిపడి ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఆర్థిక విషయాలు మన పర్సును ఎలా ప్రభావితం చేస్తాయో చాలా సింపుల్గా తెలుసుకుందాం. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఒకటేమో మన ఇంటి లోను, ఇంకోటేమో కిరాణా సామాను బిల్లు. ఈ రెండింటికి సంబంధం ఏంటి అనిపిస్తుంది. కాని నమ్మండి, ఈ రెండింటినీ ఒకే ఒక అదృశ్య శక్తి కంట్రోల్ చేస్తోంది. ఆ శక్తి ఏంటో, అది మన డబ్బుతో ఎలా ఆడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రియా కథ మనందరిది. నిన్న 5,000 సరుకులకి ఇవాళ 5,500 పెట్టాల్సొస్తోంది. అంటే సామాన్లు అవే, కాని మన ఖర్చు పెరిగిపోయింది. మన డబ్బు విలువ తగ్గిపోతున్న ఫీలింగొస్తుంది కదా. ఈ చిరాకు వెనుక ఉన్న అసలైన ఆర్థిక కారణమేంటో చూద్దాం. సరే, మరి రియా కిరాణా బిల్లు ఎందుకు పెరిగింది? ఆ కారణం తెలియాలంటే మనం 2 ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి ద్రవ్యోల్బణం, అంటే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్. రెండోది ప్రతిద్రవ్యోల్బణం, అంటే డీఫ్లేషన్. చాలా సింపుల్గా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. వస్తువుల ధరలు పెరిగినప్పుడు మన దగ్గరున్న డబ్బుతో తక్కువ సామాన్లే కొనగలుగుతాం. అంటే మన డబ్బు పవర్ తగ్గిపోతుందన్నమాట. రియా విషయంలో జరిగింది అదే. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ద్రవ్యోల్బణంలో ధరలు పైకి వెళ్తే ప్రతిద్రవ్యోల్బణంలో ధరలు కిందకొస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. ద్రవ్యోల్బణం అప్పు తీసుకున్న వాళ్లకు మంచిది. ఎందుకంటే వాళ్ళు అప్పు తిరిగి చెల్లించేటప్పటికీ డబ్బు విలువ తగ్గిపోతుంది. కాని ప్రతిద్రవ్యోల్బణం అప్పు ఇచ్చినవాళ్లకు లాభం. ధరలు తగ్గితే మంచిదే గదా అనుకుంటున్నారా? కాని అక్కడ ఉంది అసలు ట్విస్ట్. ఇది చాలా ప్రమాదకరం. రేపు ధర ఇంకా తగ్గుతుందేమో, అప్పుడు కొందాంలే అని అందరూ కొనడం ఆపేస్తే ఏమవుతుంది? కంపెనీల అమ్మకాలు పడిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థే ఆగిపోతుంది. మరి ఈ ఆర్థిక వ్యవస్థ అనే ఇంజిన్ మరీ వేడెక్కిపోకుండా, అలా అని చల్లారిపోకుండా ఎవరు చూసుకుంటారు? ఈ టెంపరేచర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆ బాధ్యత తీసుకునే సంస్థనే మనం సెంట్రల్ బ్యాంక్, అంటే కేంద్ర బ్యాంక్ అంటాం. మన దేశంలో ఈ పెద్ద బాధ్యతను తీసుకొనేది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేనండి ఆర్బీఐ. దేశ ఆర్థిక వ్యవస్థను ఒక పెద్ద షిప్ అనుకుంటే దానికి ఆర్బీఐ కెప్టెన్ లాంటిది. తన దగ్గరున్న టూల్స్తో ఈ షిప్ని సరైన దారిలో నడిపిస్తుందన్నమాట. సరే, ఆర్బీఐ కెప్టెన్ లాంటిది అన్నాం కదా. మరి ఆ కెప్టెన్ దగ్గర షిప్ని నడపడానికి ఏముంటాయి? వాళ్ళ దగ్గర 2 సూపర్ పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. అవే రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్. అసలివేంటో, ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన బ్యాంకులకి డబ్బు అవసరమైతే ఎక్కడికెళ్తాయి? అవి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆ అప్పు మీద కట్టే వడ్డీనే రెపో రేట్ అంటారు. ఆర్బీఐ ఈ రేటును తగ్గించిందనుకోండి, బ్యాంకులకు తక్కువ వడ్డీకే అప్పు దొరుకుతుంది. దాంతో అవి మనకు, అంటే ప్రజలకు, వ్యాపారాలకు తక్కువ వడ్డీకే లోన్లిస్తాయి. అప్పుడు మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ పెరుగుతుంది. రివర్స్ రెపో రేటు దీనికి కరెక్ట్గా ఆపోజిట్. ఒక్కొక్కసారి బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉండిపోతుంది. అప్పుడు ఆ డబ్బును అవి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. అలా డిపాజిట్ చేసినందుకు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీనే రివర్స్ రెపో రేట్. దీని ద్వారా ఆర్బీఐ మార్కెట్లో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగేస్తుందన్నమాట. ఉదాహరణకి మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతున్నాయి అనుకుందాం. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువయింది. అప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. దానివల్ల బ్యాంకులకు ఆర్బీఐ నుండి అప్పు తీసుకోవడం కాస్ట్లీ అవుతుంది. వెంటనే బ్యాంకులేం చేస్తాయి? హోమ్ లోన్లు, కార్ లోన్ల మీద వడ్డీ రేట్లను పెంచేస్తాయి. దాంతో మనం లోన్లు తీసుకోవటం, ఖర్చులు చేయడం తగ్గిస్తాం. ఫలితంగా ధరలు కంట్రోల్లోకొస్తాయి. చూశారు కదా, ఈ టేబుల్ రెండింటి మధ్య తేడాని ఎంత క్లియర్గా చూపిస్తోందో. ఒక్క మాటలో చెప్పాలంటే రెపో రేటు అనేది మార్కెట్లోకి డబ్బును పంపే పైప్ లాంటిది. రివర్స్ రెపో రేట్ అనేది డబ్బును వెనక్కి లాగే వాక్యూమ్ క్లీనర్ లాంటిది. అందుకే రెపో రేటు ఎప్పుడూ రివర్స్ రెపో రేటు కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సరే, ఇదంతా బానే ఉంది. ఈ పెద్ద పెద్ద రేట్లు, ఆర్బీఐ నిర్ణయాలు మనమీద, మన పర్సు మీద వీటి ప్రభావం ఏంటి? అసలు మనకేంటి సంబంధం? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇదిగోండి, ఈ నంబర్ చూడండి, 5.50%. ఇదే ప్రస్తుత రెపో రేటు. దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే మ్యాజిక్ నంబర్ ఇది. అలాగే ఇది 3.35%. ప్రస్తుత రివర్స్ రెపో రేట్.
ఈ 2 అంకెల మధ్య ఉన్న గ్యాప్ చాలా ముఖ్యం. ఆ గ్యాప్ బట్టే ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థను ఏ వైపు నడిపించాలనుకుంటుందో మనకర్థమవుతుంది. ఈ రేట్లు మన జీవితాన్ని నేరుగా టచ్ చేస్తాయి. రెపో రేటు తగ్గింది అనుకోండి, మన హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. భలే ఉంది కదా! అదే రెపో రేటు పెరిగితే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెరుగుతాయి. అంటే మన సేవింగ్స్ మీద ఎక్కువ డబ్బు వస్తుందన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకు ఆర్బీఐ పవర్ ఏంటో అర్థమవుతుంది. 2000 సంవత్సరంలో ధరలను అదుపు చేయడానికి వడ్డీ రేట్ను ఏకంగా 14.5% వరకు పెంచేసింది. అదే 2020లో కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి రేట్లను చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి, అంటే 4% తగ్గించింది. దీన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆర్బీఐ ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందో తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం నంబర్లను అటూ ఇటూ మార్చడం కాదు. ఇది ఒక పెద్ద సర్కస్లో చేసే బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఆర్బీఐ ఎప్పుడూ ఒక తాడు మీద నడవాల్సిందే, ఎందుకంటే వాళ్ల ముందు 2 పెద్ద లక్ష్యాలుంటాయి. ఈ స్టడీ ఏం చెప్తోందంటే, వడ్డీ రేట్లను మరీ ఎక్కువగా పెంచేస్తే అది ద్రవ్యోల్బణాన్ని ఆపొచ్చుగాని దేశ అభివృద్ధిని, అంటే గ్రోత్ని దెబ్బతీస్తుంది అని. చూసారా, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సో ఆర్బీఐ ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి. ఒకటి, ధరలను అదుపులో ఉంచి సామాన్యుడికి భారం తగ్గించడం. 2, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించి కొత్త ఉద్యోగాలు, వ్యాపారాలు వచ్చేలా చేయడం. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఆర్బీఐ ముందున్న అతి పెద్ద సవాలు. ఒకటి చేస్తే రెండోది దెబ్బతినే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మరి ఈరోజు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ధరల పెరుగుదలని ఆపాలా, లేక దేశ వృద్ధిని పరుగులు పెట్టించాలా? సరైన బ్యాలెన్స్ అంటే ఏంటి? దీనికి అంత తేలికగా సమాధానం దొరకదు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.